అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ ఒక సంచలనంగా మారాడు. ఈయన మీద ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఒకటి నమోదైంది. ఇందులో ఏం జరిగిందంటే వాస్తవంగా ఈ డబ్బు హెచ్ఎండిఏది క్యాబినెట్ ఆమోదం కానీ మరలా ఆర్థిక శాఖ అనుమతి కానీ లేకుండా హెచ్ఎండిఏ ద్వారా 55 కోట్ల రూపాయలు ఒక ఫారిన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది అభియోగం. అయితే ఈ కేసులో దీపావళి పండుగ ముందే దీపావళికి టపాకాయలు పేలితే కొన్ని అరెస్టులు జరుగుతాయి బీఆర్ఎస్ నాయకులు అని చెప్పాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. దీపావళికి టపాకాయలు పేల్ల, అరెస్టులు లేవు. అయితే విచారణ చేస్తాకి అనుమతి ఇవ్వమని చెప్పి గవర్నర్కి అప్పీల్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. గవర్నర్ ఆమోదం వచ్చిన తర్వాత కేసు మీద యాక్షన్ స్టార్ట్ అయింది. దీంట్లో ఏసీబీ వాళ్ళు రంగంలో దిగారు. ఫారిన్ మనీ ఫారిన్ వెళ్ళేది కాబట్టి ఈడీ కూడా రంగంలో దిగారు. ఇటు ఒక పక్క ఏసీబీ, ఒక పక్క ఈడీ రంగంలో దిగేటప్పటికి కేటీఆర్ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. ఇది ఒక లొట్టపీస్ కేసు. దీంట్లో ఏముందన్న పెద్ద మనిషి ఇవాళ భయపడి హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చెప్పింది, ఇందులో ప్రాథమికంగా తప్పులున్నాయి కాబట్టి దీంట్లో మేము స్టే ఇవ్వలేమని చెప్పింది హైకోర్టు. దానివల్ల మళ్ళీ ఎంఏ సుప్రీంకోర్టుకు పరిగెత్తాడు. ఎవరు? కేటీ రామారావు. సుప్రీంకోర్టు గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టులో కేసు పెట్టేసింది. ఈ పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ చేస్తారని ఆయనకు భయం పట్టుకుని లాయర్ని తీసుకుని ఏసీబీ కోర్టుకు వెళ్ళాడు. అయితే లాయర్ ద్వారా వెళ్తే లాయర్ని అనుమతించలేదు. వాళ్ళు మిమ్మల్ని రమ్మని, నేను రానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గవర్నమెంట్ అంతా కూడా కక్ష చర్య సాధిస్తుంది. రేవంత్ రెడ్డి ఒక బ్రోకరు, ఇట్లా అనరాని మాటలు గవర్నమెంట్ మీద నిందలు మోపుతున్నాడు కేటీ రామారావు. దీంతో వాస్తవం తప్పు జరిగిందనేది ఆయన చర్యల ద్వారానే అర్థమవుతుంది. ఏది తప్పు చేయనాడైతే ఒకే మాట మీద స్టాండ్ అవుతాడు. ఈయన రోజుకు ఒక మాట మారుస్తూ ఉండటం వలన తప్పు జరిగింది అనేది ప్రజలకి గవర్నమెంట్కి కూడా అర్థమవుతుంది. దానికి కారణం ఎవరు? కేటీఆర్ మాట్లాడే మాటల ద్వారానే ఇందులో తప్పు ఉందనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా ఉంది. ఇందులో ఈడీ ఎంటర్ అయింది, ఏసీబీ ఉంది, కోర్టులో హైకోర్టులో స్టే ఇవ్వలేదు. హైకోర్టు కూడా నమ్ముతుంది. ప్రాథమికంగా ఇందులో తప్పు జరిగిందనేది కూడా హైకోర్టు భావించి స్టే ఇవ్వనని చెప్పింది. 16వ తారీఖు దాకా అరెస్ట్ చేయవద్దు అని కూడా ఈయన అడిగాడు. దానికి కూడా ఏమి కోర్టు సమ్మతించలేదు. అయితే ఈ కేసు విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. పకడ్బందీగా పక్కాగా ఒక పద్ధతి ప్రకారం కేసుని మూవ్ చేస్తూ ఉంది ప్రభుత్వం సైడ్ నుంచి. అయితే ఇక్కడ కేటీఆర్ గారు కంగారు పడిపోతున్నాడు. ప్రభుత్వం 1 by 1 ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ ఉంది. 1 by 1 ఏసీబీ కేసు, ఈడీ ఎంటర్ అవటం, కోర్టులో స్టే నిరాకరించడంతో కేసీఆర్కి ఏ రోజు అరెస్ట్ చేస్తారని ఆందోళన ఉంది. ఎమ్మెల్యే కోర్టుకి సెలవులు ఉన్నాయి. అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అనేది ఆయనకి మానసికంగా భయపడతా ఉన్నాడు. ఏ క్షణమైనా కేటీఆర్ని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. వేచి చూద్దాం. సంక్రాంతికి ఆంధ్రాలో కోడి పందాల ఆట ఎలా ఉంటుందో ఇక్కడ రాజకీయ పందాల ఆట ఎలా ఉంది. కేటీఆర్ వర్సెస్ రేవంత్ అన్న విధంగా ఇక్కడ ఒకరి మీద ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. ఆంధ్రాలో అయితే కోడి పందాలు వేస్తారు, ఇక్కడ మాటల దాడి జరుగుతూ ఉంది. ఈ దాడిలో ఎవరు పై ఎత్తు అవుతుందో, ఎవరు చిత్తు అవుతారో పండక్కే, సంక్రాంతి పండక్కే కేటీఆర్ అరెస్ట్ అవ్వచ్చు అనేది విశ్వసనీయ సమాచారం ద్వారా మనకు తెలుస్తుంది. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.